దిగాలుగా కూర్చున్న అక్కని చూస్తూ రాధ, ఏంటక్క, నువ్వు ఇలా దిగాలుగా ఎన్నాళ్ళు కూర్చుంటావు? మరీ ఇంత అమాయకత్వం పనికిరాదు. నువ్వు ఏదో ఒక విధంగా ఆ ఇంట్లో చొరబడాలి. నీ పరిస్థితుల్ని చక్కపెట్టుకోవాలక్క. కొంతకాలం ఎదురు చూసావు, బావతో కూడా మాట్లాడి చూసావు, కానీ ప్రయోజనం లేకపోయింది. అలాంటప్పుడు నువ్వే ఏదో ఒక విధంగా ఆ ఇంట్లో స్థానం మళ్ళీ సంపాదించుకోవడానికి ఆలోచించాలి. ఇలా దిగాలు పడుతూ కూర్చుంటే ఎలా చెప్పు? నువ్వు ఇలాగే చూస్తూ ఉంటే మీ అత్తగారు ఆ కవితతో బావకి పెళ్లి చేయనే చేసేస్తుంది. అసలే బావ నీ మీద కోపంతో ఉన్నాడేమో, పెళ్ళికి కూడా ఒప్పుకుంటాడు. నువ్వు ఇవన్నీ ఆలోచించవేంటి? నాకు కూడా అదే అనిపిస్తోంది. కానీ ఏం చేయాలి? నా మొహం చూస్తేనే చీకొడుతున్నారు మీ బావ. ఎలాగైనా ఇంట్లోకి వెళ్ళాలంటే అత్తయ్య నన్ను రానివ్వదు కదా. ఇప్పుడేం చేయాలి? నేను చెప్తా ఉండక్క. నేను నా స్నేహితురాల ద్వారా తెలుసుకున్నాను. ఆ ఇంట్లో పని మనిషి అవసరం ఉందని, ఎవరైనా పనివాళ్ళు ఉంటే చెప్పమని అందరికీ చెప్పారని తెలిసింది. నువ్వు నేను చెప్పినట్టు చెయ్యి. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. అలా రాధ సురేఖతో తన ఆలోచనను చెప్తుంది. ఇదిలా ఉండగా అక్కడ రాజేశ్వరి ఇంటి పనితోనూ వంట పనితోనూ సతమతమవుతూ ఉంటే కవిత, అత్త, కాఫీ అడిగి అరగంట అయ్యింది, ఇప్పటికీ నా చేతికి రాలేదు. ఏంటి నువ్వు? కాబోయే కోడల్ని ఎలా చూసుకోవాలో కూడా తెలియడం లేదు. మంచిగా కాఫీ కలిపిమ్మంటే ఇంతసేపు చేస్తే ఎలా? చిచి. అలా మాట్లాడుతూ ఉండగానే అక్కడికి మొహం కనిపించకుండా చీరను చుట్టుకున్న ఒక అమ్మాయి వస్తుంది. తనెవరో కాదులేండి, మన సురేఖే. ఆ అమ్మాయిని చూసిన రాజేశ్వరి, ఏంటమ్మాయి, ఎవరు నువ్వు? ఎవరు కావాలి? నా పేరు లక్ష్మండి. మీ ఇంట్లో పనివాళ్ళు కావాలని చెప్పారంట. మా పిన్ని చెప్తేను ఇక్కడ పని ఏమైనా దొరుకుతుందేమోనని వచ్చానండి. ఆ పనివాళ్ళ అవసరం చాలా ఉందిలే మాకిప్పుడు. అది సరే, మొహం కనిపించకుండా అలా కప్పేసుకున్నావేంటి? అది ఒక ప్రమాదంలో నా మొహం కాలిపోయిందండి. అది ఎవ్వరూ చూడలేరు. అందుకే మొహం కప్పుకున్న పని మాత్రం శుభ్రంగా చేస్తానమ్మగారు. సరే సరే, నీ మొహంతో మాకు పనేంటి? నువ్వు పని శుభ్రంగా చేస్తే అంతే చాలు. ఇదిగో మా అత్త ఏ పని చేయలేక అవస్థ పడుతోంది. నువ్వు బాగా చేస్తావో లేదో తర్వాత సంగతి. ముందు నాకు ఒక మంచి కాఫీ పెట్టి చూద్దాం. నీ కాఫీ నచ్చితే ఇంట్లో పని దొరికినట్టే అని చెప్తుంది కవిత. అలా ఆ ఇంట్లో స్థానం సంపాదించుకుంది సురేఖ. అసలే అవస్థలో ఉందేమో, రాజేశ్వరికి సురేఖ రావడం వల్ల చాలా ఊరట లభిస్తుంది. సురేఖ ఆ ఇంట్లో అప్పటికే అలవాటు పడుంది కాబట్టి ఇంటి పనులన్నీ చెక్కాచెక్క ఏ ఇబ్బంది లేకుండా చేస్తూ ఉంటుంది. అయితే కొంతకాలానికి సురేఖకు ఆ ఇంటి పరిస్థితి అంతా అర్థమైపోయింది. రాహుల్ బయటకు వెళ్ళడం, ఆ తర్వాత కవిత అత్తగారిని నానా మాటలు అనడం, ఇంటి పనులన్నీ ఆవిడికే అప్పచెప్తూ ఇబ్బంది పెట్టడం, ఇలా అన్ని పరిస్థితుల్ని గమనిస్తూ ఉంటుంది సురేఖ. ఇక ఇంటికి వెళ్ళిన తర్వాత రాధకు అన్నీ వివరిస్తుంది. ఇందులో సురేఖకు చాలా సంతోషమైన విషయం ఏమిటంటే తన కొడుకుని తన దగ్గరుండి చూసుకోగలుగుతుంది. కవితకు ఎలాగూ బాబును చూసే తీరిక ఓపిక రెండూ లేవు. బాబును చూస్తున్నట్టు రాహుల్ ముందు నటించిన తర్వాత బాధ్యత అంతా పని మనిషి అనుకుని సురేఖకే ఇస్తుంది. సురేఖ చాలా సంతోషంగా వాడికి కావాల్సినవన్నీ వండి పెట్టి దగ్గరుండి తినిపించేది, చదివించేది. ఎవ్వరికీ అనుమానం రాకుండా పూర్తిగా కొడుకును దగ్గరుండి చూసుకోగలుగుతుంది సురేఖ. అలా రోజులు గడుస్తూ వచ్చాయి. ఇక కవిత రాను రాను రాజేశ్వరితో దెబ్బలాడడం, డబ్బులిమ్మని రాజేశ్వరిని ఇబ్బంది పెట్టడం, ఇవన్నీ గమనించిన సురేఖ ఒకరోజు, అమ్మగారు, నేను మాట్లాడకూడదు కానండి, అడగకుండా ఉండలేకపోతున్నాను. ఈ ఇంటికి యజమాని మీరే కదా. అటువంటిది మీ కోడలు గారు మీ మీద అంత అధికారం చూపిస్తూ ఉంటే మీరు ఏమీ మాట్లాడకుండా ఎందుకున్నారండి? అది కాకుండా ఆమె మీ కోడలే అయినప్పుడు మిమ్మల్ని తను చూసుకోవడం మానేసి మీరే ఆమెకు కావలసినవన్నీ చేసి పెడుతున్నారు, చూసి పెడుతున్నారు. ఇదంతా నాకు అర్థం కాలేదండి. మీరు ఏమీ అనుకోకపోతే ఏం జరిగిందో చెప్తారా? ఏం చెప్పనమ్మా, వచ్చిన కొన్ని రోజులకే నీకు పరిస్థితి అర్థమైపోయిందిగా.
నేను దాచేదేముందిలే, పొద్దున్నుంచి రాత్రి వరకు ఇంట్లో ఉండేదానివి, నీకు తెలియకుండా ఉంటుందా? అది నా మేనకోడలే, ఇంకా కోడలు కాదు. త్వరలోనే మా అబ్బాయినిచ్చి పెళ్లి చేయాలి. కానీ నాకు ఇప్పుడు అది ఇష్టం లేదు. అలాగండి, నేను ఇంకా ఆవిడగారే మీ కోడలు అనుకున్నాను. నా కోడలు బంగారం. దాన్ని నేనే నానా కష్టాలు పెట్టి దాన్ని తరిమేశాను. ఆ పాప నాకు చుట్టుకుని ఇదిగో ఈ రాక్షసి చెంత చేరాల్సి వచ్చింది. అంతా నా తలరాతే. నా కోడలు నన్ను ఎంతో ప్రేమగా అభిమానంగా చూసుకునేది. ఆ రోజు నాకు ఆ విషయం అర్థం కాలేదు. దీని మీద మోజుతో దీన్ని మా అబ్బాయికిచ్చి పెళ్లి చేయాలన్న ఉద్దేశంతో తను ఎంత మంచిగా ఉన్నా చీదరించుకుని బాధ పెట్టాను. ఇప్పుడు నేను చేసిన పనులన్నీ ఆమె నాకు తిప్పికొడుతోంది. ఎవరు చేసిన కర్మ వాళ్లే అనుభవించాలని పెద్దలు ఎందుకు అన్నారో ఇప్పుడు అర్థమవుతోంది. ఇప్పుడు దీని నుండి తప్పించుకోవడానికి నాకు అవకాశం కనిపించడం లేదు. ఎందుకంటే మా తమ్ముడు కూడా నాకు వ్యతిరేకంగానే ఉన్నాడు. ఎవరితో చెప్పాలో, ఈ సమస్య ఎలా పరిష్కరించుకోవాలో. ఒకవేళ అదనుకున్నట్టుగా మా అబ్బాయికి దాన్నిచ్చి పెళ్లి చేశానే అనుకో, ఇక కొన్ని రోజుల్లోనే నేను చచ్చిపోవడం ఖాయం. కానీ దీని చేతుల్లో నుండి తప్పించుకునేదెలా? అదేంటండి, ఆమెకు ఈ ఇంటితో ఏ అధికారము సంబంధము లేనప్పుడు వెళ్ళిపోమని చెప్పడానికి అడ్డేమిటి? అదంతా నేను నా చేతులారా చేసుకున్నదేనమ్మా. దాన్ని ఈ ఇంటికి తీసుకువచ్చి ఇక్కడే ఉంచి నేనే ఇంత అధికారాన్ని దాని చేతిలో పెట్టాను. ఇప్పుడు వెళ్ళిపోమంటే అది వెళ్ళనని భీష్మించి కూర్చుంది. గట్టిగా మాట్లాడితే ఇంటి మీదకి మనుషుల్ని తీసుకువస్తానని, గొడవ చేస్తానని నన్ను బెదిరిస్తోంది. అదే కాదు, మా తమ్ముడు కూడా అదే మాట మీద ఉన్నాడు. పోనీ మా అబ్బాయితో ఉన్న విషయం చెప్పేద్దామంటే తను ఎంతో ఇష్టపడిన అమ్మాయి మీద నా నిందలు వేసి బయటకు పంపించేశాను. ఇప్పుడు ఈ విషయం చెప్పానే అనుకో, వాడు నమ్ముతాడో నమ్మడో తర్వాత విషయం. అసలు ముందు వాడేమైపోతాడో. ఇప్పటికే మనిషి మనిషిలా లేడు. ఆ రోజు నుంచి ఆ అమ్మాయి జ్ఞాపకాలతోనే సతమతమవుతూ బాధపడుతున్నాడు. వాడి బాధకి కారణం నేనే చేతులారా నా కొడుకు జీవితం పాడు చేశాను. ఈ సంగతి తెలిస్తే వాడు నన్ను క్షమిస్తాడా? జీవితంలో దగ్గరకు రానిస్తాడా? అదే స్వార్థం నన్ను ఇలా ఆపేసింది. కానీ ఏదో ఒకరోజు విషయాలన్నీ తెలియక తప్పుతుందా? ఏమోనే, నాకు ఏ దారి తోచడం లేదు. ఎందుకో నువ్వు నా సొంత మనిషిలా అనిపించావు. అడగగానే చెప్పేశాను. ఈ విషయాలు ఎక్కడ బయట పెట్టకు. ఈ ఇంటి పరువు ఎట్టి పరిస్థితుల్లోనూ రోడ్డు కీడ్చొద్దు. అర్థమైందా లక్ష్మి? అయ్యో, నేనెందుకు చెప్తా అమ్మగారు? మీ బాధ చూడలేక ఏం జరిగిందో అడిగాను అంతేనండి. ఇందులో నేను చేయగలిగేది కూడా ఏమీ లేదుగా. చూద్దాం. ఆ పైవాడు అందరికీ ఏదో ఒక విధంగా పరిష్కారం చూపిస్తాడులేండి. సంగతంతా అర్థమైన సురేఖ అత్తగారు తనను అర్థం చేసుకుంది అన్న సంతోషం పైకి కనిపించకుండా ఏమీ ఎరుగనట్టుగానే మాట్లాడి అక్కడి నుండి తన పని చూసుకుని వెళ్ళిపోతుంది. ఇంటికి వెళ్ళి రాధతో జరిగిందంతా చెప్పి ఇలా అంటుంది. ఇప్పుడు అర్థమైందిగా. అత్తయ్య ఆ కవితతో చాలా ఇబ్బంది పడుతోంది. ఇప్పటికీ నా గురించి అర్థం కూడా చేసుకుంది. ఇప్పుడు నేనే సురేఖనని చెప్పైనా అప్పుడు అత్తయ్య చాలా సంతోషిస్తుంది కదా. నీ మొహం. అలా చేయడం వల్ల ఉపయోగం ఏంటక్క? అత్తయ్య ఇప్పుడు దెబ్బతింది కాబట్టి మారి ఉండొచ్చు, నీ గురించి అర్థం చేసుకొని ఉండొచ్చు. కానీ ఇప్పుడు అసలు సమస్య కవిత దగ్గరుంది కాబట్టి నువ్వు కవిత దగ్గర నుండే పరిష్కారం కూడా తీసుకురావాలి. నువ్వు నేను చెప్పింది చెయ్యి. రాధ చెప్పిన ప్రకారమే సురేఖ కవిత ఎటువంటిది అన్న విషయం నిరూపించడానికి సాక్ష్యాలు తయారు చేయడం మొదలుపెట్టింది. ఇలా ఉండగా ఒకరోజు కవిత రాజేశ్వరిని తనకు బావకు పెళ్లి చేయాలని, ముహూర్తం నిర్ణయించాలని, ఏదో ఒక విధంగా రాహుల్ని ఒప్పించాలని రాజేశ్వరిని ఒత్తిడి చేయడం మొదలుపెట్టింది. వేరే దారి తోచని రాజేశ్వరి రాహుల్తో, రాహుల్, ఇంకెంతకాలమని ఇలా ఒంటరిగా ఉండిపోతావు? జరిగిందేదో జరిగిపోయింది. మంచో చెడో నీ జీవితం ఇలా ఉండిపోవడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు. ఏదైతే అది అయ్యింది. నువ్వు కవితను పెళ్లి చేసుకుంటే నీకు ఒక తోడు ఉంటుంది.
అలా అంటున్న రాజేశ్వరి మనసులో మాత్రం నువ్వు ఒంటరిగా ఉండిపోయావన్న బాధ నాకుంది. కానీ దీన్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోకురా. ఏం చేయాలి అన్నది తర్వాత ఆలోచించవచ్చు. కానీ నువ్వు సరే అన్నావంటే ఇప్పుడు ముహూర్తం పెట్టించాలి. ఆ తర్వాత పెళ్ళి. దీన్ని తప్పించడం నా వల్ల కాదు. అదే నువ్వు ఒప్పుకోలేదనుకో మరికొంతకాలం ఇలా సాగుతుంది. ఒప్పుకోకు రాహుల్. కానీ రాహుల్ నీ ఇష్టమమ్మా. ఇప్పుడు నేను దేని గురించి ఆలోచించే పరిస్థితుల్లో లేను. నువ్వు ఎలా చెప్తే అలా చేస్తాను. ఒకసారి నేను నిర్ణయం తీసుకున్నాను, కానీ అది తప్పని తెలిసింది. అందుకే ఈసారి నీ నిర్ణయం ప్రకారమే వెళదామని నిర్ణయించుకున్నాను. ఏదేమైనా బాబుకు తల్లి తోడు అవసరం. వాడు ఈ మధ్య చాలా సంతోషంగా కనిపిస్తున్నాడు. నాకు అదే కావాలి. నేను ఎలాగూ వాడిపై దృష్టి పెట్టలేను. వాడికి కావలసినట్టుగా ఉండలేను. పని ఒత్తిడే కావచ్చు, మానసిక ఒత్తిడే కావచ్చు. నేను ఏమాత్రం ఈ పరిస్థితిని ఎదుర్కోలేకపోతున్నాను. అటువంటిది వాడిని చూసుకోవడం కోసం కవిత చాలా కష్టపడుతోంది. అది నేను గమనిస్తూనే ఉన్నానులే. దానికోసమైనా కవితను పెళ్లి చేసుకోవడం చాలా అవసరం అనిపిస్తోంది. నీ ఇష్టమమ్మా, ముహూర్తాలు పెట్టించు. ఇందులో నేను కాదనేది ఏమీ లేదు. నిజానికి బాబు సురేఖ వచ్చిన తర్వాతనే చాలా సంతోషంగా ఉన్నాడు. ఈ సంగతులేవి పెద్దగా పట్టించుకొని రాహుల్కు ఇదంతా కవిత వల్లే అన్న ఉద్దేశం కలిగింది. అందుకే బాబు కోసమైనా కవితను పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటున్నాడు రాహుల్. అలా మాట్లాడుకుంటూ ఉండగానే సురేఖ అక్కడికి వస్తుంది. మీరు పెళ్లి చేసుకోవడానికి నిర్ణయించుకునే ముందు ఒక్కసారి ఈ వీడియో చూడండి. అలా చెప్పి సురేఖ తన ఫోన్లో ఉన్న వీడియోను చూపిస్తుంది. అందులో కవిత రాజేశ్వర్ని డబ్బు కోసం బెదిరించడం, తాళం చెవుల కోసం హింస పెట్టడం ఇవన్నీ ఉంటాయి. అవన్నీ చూసిన రాహుల్ ఆశ్చర్యపోతాడు. బాబుగారు, ఇదంతా ప్రతిరోజు జరుగుతూ ఉన్నదే. కానీ అమ్మగారు మీకు చెప్పడానికి సంకోచిస్తున్నారు. ఆవిడ చెప్పకుండా కవితమ్మగారే ఆపుతున్నారు, బెదిరిస్తున్నారు. అందుకే మీకు ఈ సంగతి ఎలా చెప్పాలో ఆవిడకు అర్థం కావడం లేదు. నేను అనుకోకుండా కొన్నిసార్లు ఇలా వీడియో తీశాను. ఇప్పుడు కూడా మీరు కవితను పెళ్లి చేసుకుంటారా? ఏంటమ్మా ఇదంతా? అసలు ఏం జరుగుతోంది? అమ్మయ్యా, ఏమే లక్ష్మి, నువ్వు నా నెత్తిన పాలు పోసావు. చూసావురా, ఇది దాని నిజ స్వరూపం. నీకు విషయం చెబుదామంటే అది నా తమ్ముడు కలిసి నా నోరు నొక్కారు. నేను ఎట్టి పరిస్థితుల్లో అయినా విషయాలు బయట పెడితే మన పరువు రోడ్డుకి ఈడుస్తామన్నారు. అంతేకాదు, నిన్ను ఎలాగోలా ఒప్పించి దానికిచ్చి పెళ్లి చేయకపోతే ఇంటి ముందు ధర్నా చేస్తామన్నారు. ఇంతకాలం ఇది ఇంట్లో ఉన్నందుకు తప్పంతా మనదేనని, మనమే దాని జీవితం అన్యాయం చేశామని కోర్టు దాకా వెళతానని కూడా చెప్పాడురా మావయ్య. ఈ పరిస్థితుల్లో నేను ఈ విషయాలన్నీ నీకు ఎలా చెప్పను? అందుకే ఇలా మౌనంగా భరించుకుంటూ ఉండిపోవాల్సి వచ్చింది. ఇది నా పాలిట దేవతలా నీకు నిజం బయట పెట్టింది. ఇది కవిత నిజ స్వరూపం. రాహుల్, ఇప్పుడు చెప్తున్నా, దాన్ని పెళ్లి చేసుకోకు. అది వాళ్ళ నాన్న మన మీద ప్రేమతో కాదు, ఈ ఆస్తి మీద ప్రేమతోనే నిన్ను పెళ్లి చేసుకోవాలని అనుకున్నారా. ఈ విషయాలన్నీ తెలిసాక నేనెంత బాధపడ్డానో తెలుసా? అమ్మా, నాకు సంగతి చెప్పు. నువ్వు చెప్పిందంతా నాకు అర్థమవుతోంది. చాలా ఆశ్చర్యంగా కూడా ఉంది. కానీ నాకు ఒక విషయం అర్థం కాలేదు. నేను సురేఖని పెళ్లి చేసుకుంటానన్నప్పుడు ఆమె పేద కుటుంబం నుంచి వచ్చింది కాబట్టి ఆస్తి మీద ఆశ ఉంది అన్నావు. అందువల్లనే నన్ను ప్రేమించినట్టు నటించిందన్నావు. ఈ ఇంటికి వచ్చిన తర్వాత కూడా డబ్బు తీసిందన్నావు. దానంతటికి కారణం ఆమె పేద అమ్మాయి కావడమే. అది నిజమా అబద్ధమా అన్నది ఈ రోజుకి నాకు తెలీదు. కానీ జరిగినవన్నీ చూస్తే సురేఖ తప్పే కనిపిస్తోంది కాబట్టి నేను నమ్మాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు కవితకేం కర్మ? తనకే బోల్డంత ఆస్తి ఉంది. తను ఈ ఇంట్లో డబ్బు కోసం నేను వేధించాల్సిన పని ఏంటి? అసలు ఈ వీడియో నిజమేనా? ఈ ఇంట్లో ఏం జరుగుతోందమ్మా? చెప్పుతూ కొట్టినట్టు అడిగావురా. నిజమే. నేను చేసిన దానికి నీకు ఇలాంటి ప్రశ్నలు రావడం సహజమేలే. అన్నిటికీ సిద్ధపడే ఉన్నాను. ఇప్పుడు చెప్తున్నా చూడు రాహుల్, సురేఖ ఏ తప్పు చేయలేదు. తన చీరల దగ్గర డబ్బులు పెట్టింది నేనే. తను డబ్బు తీసిందని అబద్ధం చెప్పాను. అప్పుడప్పుడు డబ్బు కనిపించడం లేదన్నది కూడా అబద్ధమే.
తనను ఈ ఇంట్లో నుంచి ఎలాగోలా గెంటేయాలని నేను ఈ పని చేశాను. అంతే. ఏదో ఒక విధంగా కవితకు నీకు పెళ్లి చేయాలన్నదే నా ఉద్దేశం. ఇది ఈ ఇంటికొచ్చి నన్ను ఉద్ధరిస్తుందనుకున్నాను. ఆ సురేఖ డబ్బు కోసమే చేసుకుంది అని, ఎప్పటికైనా నన్ను బయటకు గెంటేస్తుందని భ్రమపడ్డాను. ఈ ఆస్తి లాక్కుని నన్ను ఒంటరిదాని చేస్తుందనుకున్నాను. కానీ అవన్నీ తప్పని దీని నిజస్వరూపం తెలిసాకనే నాకు అర్థమైంది రాహుల్. ఎప్పుడైతే సురేఖ గురించి అలా అనుకున్నానో దాన్ని ఎలాగోలా బయటకు గెంటేయాలని నీతో అబద్ధాలు చెప్తూ వచ్చాను. 4 ఏళ్ళు అది ఎంతో ప్రేమగా ఉన్నా నేనే దాన్ని నా కష్టాలు పెట్టాను. అయినా నీతో చెప్పుకొని కూడా చెప్పుకోలేదు. ఇదంతా నా తప్పే రాహుల్. నేనే నా చేతులారా ఈ ఇంటి లక్ష్మిని బయటకు గెంటేశాను. ఇప్పుడు కవిత విషయం మాత్రం నిజం చెప్తున్నాను. నీకు వీడియో కూడా సాక్ష్యం ఉంది. నన్ను నమ్మరా? నేను చేసిన దానికి నన్ను ద్వేషించకు. నువ్వు ఎంతో ప్రేమించిన అమ్మాయిని బాధపెట్టి నిన్నింత కష్టపెట్టినందుకు నన్ను క్షమించు. నేను ఎంతో బాధపడుతున్నాను. కానీ ఇదంతా మనం బాగుండాలి అనుకునే చేశానురా రాహుల్. బాగుండడం అంటే ఏంటమ్మా? ఏమీ తెలియని, ఏ తప్పు చేయని అమ్మాయిపై నింద మోపి బయటకు గెంటేయడమా? నువ్వు ఇలాంటి పని చేసావంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. చచా, నీ మాటలు నమ్మి సురేఖను ఎంత అవమానించాను, తన మనసు ఎంత గాయపరిచాను. చివరికి బాబుతో మాట్లాడడానికి ప్రయత్నించినా కూడా నేను తనని అసహించుకున్నాను. బాబుని నా దగ్గరికి లాక్కున్నాను. తను ఎంత బాధపడి ఉంటుంది. నన్ను నమ్ముకుని తల్లిని చెల్లిని వదిలి వచ్చేసింది. ఆ తర్వాత నేను తనని చూసుకోవడంలో విఫలమయ్యానని నాకు ఇప్పుడు అర్థమవుతోంది. తను ఎన్నోసార్లు చెప్పడానికి ప్రయత్నించింది. కానీ నీపై గుడ్డి ప్రేమతో నేను ఆమె మాట కూడా సరిగ్గా వినలేదు. నిజంగా నీలాంటి తల్లి ఉంటే జీవితం ఎలా నాశనం అయిపోతుందో నా జీవితమే ఉదాహరణ. ఇప్పుడు నాకు కనీసం సురేఖ ఇల్లు కూడా తెలీదు. తనను వెనక్కి తిరిగి ఎలా తీసుకురావాలి? తను అసలు ఏమైపోయిందో, ఎక్కడ ఏ బాధపడుతూ బతుకుతోందో. ఏంటమ్మా ఇంత పని చేశావు? కనీసం ఆ పసివాడిని చూసి కూడా నీకు హృదయం కరగలేదా? నిన్ను బయటకు తనుగెంటేయడం ఏంటమ్మా? నేను చూస్తూ ఊరుకుంటానని ఎలా అనుకున్నావు? తన మీద లేకపోవచ్చు, నా మీదైనా నీకు నమ్మకం ఉండాలి కదా. చూడు, ఈరోజు ఇటువంటి మనిషిని తీసుకువచ్చి మన నెత్తి మీద కూర్చోపెట్టావు. అమ్మాయి, నువ్వు చేసిన సహాయం మాకు ఎంతగానో ఉపయోగిస్తుంది. ఇలా నిజాన్ని బయటపెట్టినందుకు నీకు చాలా కృతజ్ఞతలు. లేదంటే నేను ఆమెను పెళ్లి చేసుకుని ఉండేవాణ్ణి. సురేఖకు పూర్తిగా అన్యాయం జరిగి ఉండేది. ఇప్పటికీ నా సురేఖని ఏదో ఒక విధంగా వెతికి తెచ్చుకోవడానికి అవకాశమైనా మిగిలింది. ఏదైనా రోజు తను తిరిగి వస్తే నేను మరో పెళ్లి చేసుకొని ఉంటే తన మనసు ముక్కలైపోయేది. ఈ విషయానికి మాత్రం నువ్వు నాకు దేవతల సహాయం చేశావు. ఇక సురేఖ తన తలపై ఉన్న ముసుగును తొలగించి తనే సురేఖ అన్న విషయం బయటపెట్టింది. రాజేశ్వరి, రాహుల్ చాలా ఆశ్చర్యపోయారు. కవిత షాక్లో ఉండిపోయింది. సురేఖ, నువ్వా? నువ్వేనా ఇంతకాలం లక్ష్మి పేరుతో మా ఇంట్లో ఉండి పనులన్నీ చేసింది? నేను నమ్మలేకపోతున్నాను అంది రాజేశ్వరి. అవునత్తయ్యా, బాబుని చూడకుండా నేను ఎలా ఉండగలను? వాడి కోసం ఏదో ఒక విధంగా ఈ ఇంట్లో ఉండాలన్న ఉద్దేశంతో మీరు పనివాళ్ల కోసం వెతుకుతున్నారని తెలిసి ఇలా వచ్చేశాను. వచ్చిన కొంతకాలానికే ఇంట్లో విషయాలన్నీ నాకు అర్థమయ్యాయి. అందుకే మీరు కూడా ఇబ్బంది పడుతున్నారు అని తెలిసిన తర్వాత నేను ఏదో ఒక విధంగా ఈ విషయం బయట పెట్టాలని నిర్ణయించుకున్నాను. అందుకే కవిత మిమ్మల్ని మాటలు అంటున్నప్పుడు, డబ్బు కోసం హింస పెడుతున్నప్పుడు వీడియోలు తీసి పెట్టుకున్నాను. మొన్న మీతో మాట్లాడినప్పుడు నాకు పూర్తిగా అర్థమైంది మీరు కవిత వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు అని. సమయం కోసం ఎదురు చూశాను. ఇప్పుడు పెళ్లి ప్రస్తావన వచ్చేసరికి ఇదే సరైన సమయం అనిపించింది. ఇప్పటికైనా నేను నిజాలు బయట పెట్టకపోతే రాహుల్ నాకు దక్కకుండా పోతాడు. అందుకే ఇప్పుడు నిజం బయట పెట్టేశాను. సురేఖ, ఐఎమ్ రియల్లీ సారీ. జరిగిందంతా నా తప్పు వల్లే జరిగింది. నిన్ను ఎంతో ప్రేమించి పెళ్లి చేసుకున్నా కానీ నా మాట నిలుపుకోలేకపోయాను సురేఖ. ఇంట్లో ఏం జరుగుతోంది అని నేను గమనించి నీకు సపోర్ట్ చేయలేకపోయాను. నీ బాధ అంతటికీ నేనే కారణం. ఐఎమ్ రియల్లీ సారీ. ఇంతదాకా
మన జీవితం ఇంత ఇబ్బంది పడడానికి కారణం నేనే అనిపిస్తుంది. నేను కానీ నిన్నలా అవమానించకపోయింటే ఈ పాటికి ఇన్ని సమస్యలు వచ్చుండేవే కాదు. ఈ కవిత మన ఇంట్లోకి వచ్చుండేదే కాదు. నువ్వు చెప్పిందంతా నిజమే రాహుల్. నువ్వు నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించలేదు. కానీ నేను నిన్నేమీ అనను. కొన్నిసార్లు జీవితంలో ఇటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాంటప్పుడే మనలో ధైర్యం పెరుగుతుంది. నేనిప్పుడు అలాగే మారిపోయాను. కానీ నిజంగా నువ్వు నన్ను అర్థం చేసుకోలేదు, నమ్మలేదు అన్న విషయం నన్నెంతో బాధించింది. ఇంతకాలం నేను నరకం చూడాల్సి వచ్చింది. పేద ఇంట్లో నుంచి వచ్చినంత మాత్రాన ప్రతి ఒక్కరూ డబ్బు కోసమే బతుకుతారన్నది మాత్రం అబద్ధం. ప్రేమించినప్పుడు నా మీద లేని అనుమానం పెళ్ళయ్యాక ఎందుకు వచ్చింది రాహుల్? నిజానికి నీ మీద అనుమానం లేదు సురేఖ. కానీ పరిస్థితులు ఒకదాని వెనకాల ఒకటి జరిగిన సంఘటనలు ఎందుకో నాలో మూర్ఖత్వానికి దారి తీసాయి. నిన్నిలా బాధ పెట్టేలా చేశాయి. నిజంగా ఇప్పుడు నువ్వు నా కోసం నా జీవితంలో నా వెన్నంటి ఉన్నందుకు నేను నిజంగా అదృష్టవంతుణ్ణి. నిజం తెలిసిన తర్వాత ఒక్కటే అనిపించింది, నిన్నెక్కడని వెతకాలి, నువ్వు ఎంత బాధపడుతున్నావో ఎక్కడున్నావో అని మనసు ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇది నువ్వే అని తెలిసాక నాకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా. నీలాంటి భార్య దొరకడం నా అదృష్టం. నిన్నికపై జీవితంలో ఎప్పుడు బాధ పెట్టాను, ప్రామిస్. ఏంటి మీకు మీరు ప్రామిస్లు చేసుకుని మాట్లాడుకుని అంతా సర్దుకుపోయింది అనుకుంటున్నారు? ఇప్పటికీ నా సమస్య అలాగే ఉంది. ఇంతకాలం మీ ఇంట్లో నేను ఉన్నందుకు సమాజం నన్ను రకరకాల ప్రశ్నలు అడుగుతుంది. వాటన్నిటికీ నేనేం సమాధానం చెప్పాలి? అంటే మీ భార్యాభర్తలిద్దరూ కలిసిపోయి నన్ను బయటకు గెంటేయాలనుకుంటున్నారా? అది జరగని పని. మీ మీద కోర్టుకెడతాను. నన్ను నమ్మించి మోసం చేశావని చెప్తాను. నన్ను పెళ్లి చేసుకోవడం తప్ప నీకు వేరే దారి కూడా లేకుండా చేస్తాను బావా. కథ సుఖాంతం అయిపోయింది అని అనుకోకండి. కవిత మాటలు వింటున్న సురేఖ, అలాగా, నా దగ్గర నీ వీడియోలు కూడా చాలా ఉన్నాయి. నువ్వు మీ నాన్నగారు ఇక్కడికి వచ్చినప్పుడు ఫోన్లో మాట్లాడుకుంటున్నప్పుడు ఏం మాట్లాడుకున్నారో, ఈ ఇంటిని దోచుకోవడానికి ఎన్ని ప్లాన్లు వేశారో, అలాగే అత్తయ్యని ఎన్ని కష్టాలు పెట్టారో ఇవన్నీ కూడా ఉన్నాయి. బయటకు తీయమంటావా కవిత? అప్పుడు వెళదాం కోర్టుకి. చూడు, నువ్వొక ఆడదానివి. ఇలా మరొక ఆడదాని జీవితంలో నిప్పులు పోయాలనుకోవడం, అది కూడా డబ్బు కోసం. నీకే బోలెడంత ఆస్తి ఉంది. ఎందుకు లేనిపోని ఆశ? ఇలా ఇన్ని పాపాలు మూట కట్టుకున్నావు, ఏం సాధిస్తావు? జీవితంలో నీకు ఎదురు దెబ్బలు తగులుతాయి. నువ్వు చేసిన పాపం మళ్ళీ తిరిగి నీకే చుట్టుకుంటుంది. చూసుకో. ఇప్పటికీ నువ్వు ఇంకా అత్తయ్య మీద రాహుల్ మీద కేసులు పెట్టాలి, బెదిరించాలి అని అనుకుంటే నీకు తెలియని బోలెడని సాక్ష్యాలు నేను సేకరించి ఉంచాను. అవి ఇప్పుడు చెప్పను, ఆ రోజే బయట పెడతాను. బహుశా నువ్వు అప్పుడు జైల్లో కూర్చోవాల్సి వస్తుంది. నువ్వే ఆలోచించుకో కవిత. సురేఖ మాటలకు విస్తుపోయిన కవిత నోరు మూసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. రాజేశ్వర్ కూడా సురేఖకు క్షమాపణలు చెప్తుంది. అలా ఆ కుటుంబం మళ్ళీ ఒక్కటయ్యింది. సురేఖ తనపై పడ్డ నిందని పోగొట్టుకోగలిగింది. రాజేశ్వరి అప్పటి నుంచి సురేఖ విషయంలో ఎంతో ప్రేమగా ఆప్యాయంగా నడుచుకునేది. సురేఖను తీసుకుని వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళింది. సురేఖ తల్లిని చెల్లిని కూడా తన సొంత మనుషుల్లా ఎప్పుడూ ఆప్యాయంగా చూసుకుంటూ ఉండేది. రాధ పెళ్ళి రాహుల్ అన్నట్టుగానే దగ్గరుండి అందరూ కలిసి వైభవంగా చేస్తారు. ఇలా మన సురేఖ కథ సుఖాంతం అయ్యింది. ఈ కథ మీకెలా అనిపించింది? తప్పకుండా కామెంట్ చేయండి. కథ నచ్చిందా? అయితే తప్పకుండా లైక్ చేసేయండి. మరింకెన్నో మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో త్వరలోనే కలుద్దాం.